ఎనీథింగ్ చున్నీ అంతే ఏదో ఒకటి కొత్త ప్రోడక్ట్స్ కొనుక్కుంటే ఆ రోజు హ్యాపీ అవుతారు. సో బిఫోర్ కంప్లీటింగ్ దిస్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అది చేస్తే మీకు అసలు చాలా మటుకి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. జస్ట్ జేకబ్సన్స్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటారు. అందరూ దీనికి ఎక్కువ మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎక్కర్లేదు, బయట రన్నింగ్ చేయొద్దు, ఏం చేయొద్దు. పొద్దున్నే లేచి మీ బెడ్ మీద పడుకొని ఒక 5 నిమిషాలు ఇది చేస్తే, లేకపోతే నైట్ పడుకున్నాక బోన్ చేశాక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటుంది. బికాజ్ ఇది స్ట్రెచ్ అవుతుంది, మజల్ స్ట్రెచ్ అయ్యి మళ్ళీ రిలాక్స్ అవుతాయి అన్నమాట. దీనివల్ల మనకి చాలా మందికి పోస్ట్ మెనోపాజ్ యూరిన్ బ్లాడర్ కంట్రోల్ ఉండదు. సడన్గా మనకి తగ్గినప్పుడు యూరిన్ వస్తుండడం అట్లా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ స్కిన్ కూడా సాగ్ అయిపోయి అట్లా. సో మసిల్స్ మీద మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ రోజు ఒకసారి చేస్తే మీకు చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్. సో అందరూ జస్ట్ ఇట్లా నార్మల్గా కూర్చొని మీరు పడుకొని కూడా చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. సో విల్ జస్ట్ స్టార్ట్ దిస్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ హెడ్ని ఇట్లా గట్టిగా ఒకసారి అలా పెట్టి మనం ఎంతసేపు హోల్డ్ చేస్తే అంత మంచిది అనమాట. ఇనిషియల్లీ ఒక హాఫ్ సెకండ్ చాలు. స్లోగా మనం 10 రోజుల పైగా 1 సెకండ్ ఉంచితే దట్స్ గుడ్ అచీవ్మెంట్ అనమాట. సో అలా 1 సెకండ్ 2 సెకండ్ మన ఓపిక మన స్ట్రెంగ్త్ బట్టి అన్ని ఆర్గన్లు చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్క ఆర్గన్ మీదే ఫోకస్ చేయాలన్నమాట. ఫస్ట్ హెడ్ అంటే ఓన్లీ హెడ్ వరకే ఇలా టైట్ చేసి మజిల్స్ వదిలేయాలి. తర్వాత ఓన్లీ ఐస్ అంటే ఐస్, ముక్కు అంటే ముక్కు, మూతి, ఇట్లా కళ్ళు, చెవులు, నెక్, షోల్డర్స్, చెస్ట్, పొట్ట, మళ్ళీ ఈ పెల్విక్ రీజన్ అంతా ఎక్కువ సైడ్ చేయాలి, 2-3 సార్లు చేయాలి. మళ్ళీ లెగ్స్, హ్యాండ్స్ అండ్ లాస్ట్లో టోస్ కూడా ఉంటాయి కదా, ఎక్కువ టోస్ మీద కూడా ఎక్కువ. పెల్విక్ రీజన్, టోస్ ఎక్కువసేపు చేస్తే మనకి అసలు ఆ రోజంతా రిలాక్స్ అయిపోతాం అన్నమాట. పొద్దున్న ఏంటి లేకపోతే నైట్ ఏ టైం కాబట్టి ఆ టైం వన్స్ డైలీ ట్వైస్ కూడా చేసుకోవచ్చు మన ఓపిక బట్టి. దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఈవెన్ మసిల్స్ కూడా బాగా టైట్ అవుతాయి అన్నమాట. అది ఎవరైనా చేయొచ్చు.